వాసంతి, మీరా? ఏం వాసంతి అలా ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదండి, ఊరికేనే. నేను రావడం వల్ల నీకేమైనా? లేదండి. వాసంతి, ఆనాడు ఆఫీసులో నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయా. మళ్ళీ నీతో మాట్లాడదామనుకున్నాను. ఈనాటికి అనుకోకుండా అవకాశం లభించింది. వాసంతి, మనసు విప్పి నీతో చెప్పాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. స్త్రీ తన జీవితంలో ఒక్కసారే ఒక్కరిగే మనసివ్వగలదు. నన్ను మన్నించు వాసంతి, నన్ను మన్నించు. ఆశలన్నీ నెరవేరితే మానవుడు దేవుణ్ణే మర్చిపోతాడు. అందుకే జీవితంలో అడుగడుగునా నిరాశలు. పర్వాలేదు, అందుకు నేను విచారించడం లేదు. వాసంతి, మనసిచ్చిన మగణ్ణి చేసుకుని నువ్వు సుఖంగా ఉండు. అదే నా ఆశ, ఆశీర్వాదం. వాసంతి, ఏమిటిది వాసంతి? ఎందుకీ కన్నీళ్లు? నాతో చెప్పకూడదా? నీ బాధ ఏమిటో చెప్పు వాసంతి. తీర్చగలిగితే నా ప్రాణాలైనా సరే ఇచ్చి తీరుస్తాను. అవకాశం ఎప్పుడో తీరిపోయింది. ఏమిటది? నాదొక విషాద గాథ. నేనొకరిని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించాడు. కాని నా సహోదరి, నా కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మా అక్క తన ప్రేమ గాథను నాకు చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. కారణం, ఆమె కూడా వారినే ప్రేమించింది. వారు లేకుంటే తను బ్రతుకలేనని నాతో చెప్పింది. ఒక్క క్షణం ఆలోచించాను. ఆ ఉత్తమురాలికి నేను చెయ్యగలిగిన పెచ్చుపకారం ఏముంది? ఆవిడ రుణం తీర్చుకోవడానికి అదే మార్గమనుకున్నాను. వారిని ఆమెకే అర్పించాను. నేనే స్వయంగా పెళ్లి జరిపించాను. ఇప్పుడు నాకు మిగిలింది ఆ ఆత్మసంతృప్తి ఒక్కటే. వాసంతి, నీలాంటి ఉత్తమరాలు ఎక్కడా ఉండదు. కానీ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకుంటావా? భవిష్యత్తు నాకలాంటిది లేదు. లేకే, నువ్వు కావాలనుకుంటే నీ జీవితంలో మళ్లీ వసంతం వస్తుంది. లేదండి, నా భవిష్యత్తును గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. క్షమించండి. నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను. వద్దు వాసంతి, తొందరపడి అలాంటి పని చెయ్యొద్దు. నీ మనసు నొప్పించాను, నన్ను మన్నించు.